ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది నీతిగా నడుచుకున్నాం అనుకుంటారు, కానీ అది నీతి కాదు. మనుషులు నీతి వేరు, దేవుని నీతి వేరు. దేవుని నీతిని వెంబడించకపోతే నీతిమంతులుగా తీర్చబడడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మనం వాక్యాన్ని ఏమి చెప్తున్నాడు, ఏమి వింటున్నాడు అన్న విషయాన్ని మన మనసులో చాలా తీవ్రమైన ఆలోచనతో వాక్యాన్ని వినాలి. దానికి ముందుగా నేను ఒక విషయం చెప్తున్నాను. మొన్న మీ కీర్తన పాడాను. నేను అందరూ కలిసి పాడలేదు. ఈరోజు పాడండి, నేను అన్నీ పాడుతాను. అదే కీర్తన పాడుతాను. చూడండి. నా ప్రాణమా, నా ప్రాణమా, నన్ను ఎన్నడు విడువని నా ప్రాణమా, నన్ను ఎన్నడు విడువని నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో, కష్టాలలో కన్నీళ్ళలో నష్టాలలో, చూడండి, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకో, నిన్ను మరిచిపోయినా నన్ను మరిచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడి వెళ్ళలేవు, నిన్ను విడిచిపోయినా నన్ను మరిచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడి వెళ్ళలేవు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకో, ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా
కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు. మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. చాలా తీవ్రంగా ఈ అంశాన్ని మనం వినాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనుషులు నీతి వేరు, దేవుని నీతి వేరు. నిజాయితీగా నడుచుకున్న, ఒకవేళ యథార్థంగా నడుచుకున్న, ఒకవేళ ఆ విషయాల్లో దేవుని నీతి లేకపోతే, ఆ జీవితంలో క్రీస్తు లేకపోతే అది దేవుని నీతి కాదు. అపోస్తులైన పౌలు తన జాతి వారందరూ రక్షింపడాలని చాలా పట్టుదల కలిగి ఉన్నాడు. అందుకు వాళ్ళ విషయమై లేఖనాల్లో చూడు ఏమి రాశాడు పౌలు. అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. చూడండి, అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. చూడండి, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు చూడండి, బాగా గ్రహించండి. ఆగండి, ఒక వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చదివాను. చూడండి, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను చేయు ప్రార్థన అయి ఉన్నది. సహోదరులారా, ఇశ్రాయేలు మొత్తం రక్షింపబడాలని వారి విషయమై నేను చేయు ప్రార్థన అయి ఉన్నది అంటున్నాడు ఈయన. మనకు చూడే 2వ వచనం, చదువు ఇంకా వచ్చాం 2వ వచనం చదివాడు. చూడండి, ఏమన్నాడు ఇక్కడ 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వాళ్ళు భక్తులే, నా జనులు అని నేను సాక్ష్యం ఇస్తున్నా, కానీ వారి భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకు కాదు చూడండి చెప్పాడు మళ్ళా. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇజ్రాయేల్ చేసిన పాపం అదే. ఎందుకనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. నేను బాగానే ఉండను అనుకుంటున్నావు, అది సరాసరి నరకాన్ని నడిపిద్ది రేపు. చూడేమన్నాడు ఇక్కడ, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని పూనుకొనుచున్నాను, అది తాపించడానికి పూనుకున్నారు వాళ్ళు. ఇక్కడ మనం దేవుని నీతి అనే అంశం వింటున్నాం ఈరోజు. మనం దేవుని నీతి వేరు, మనుషుల నీతి వేరు. అందుకని ఇక్కడ అన్నాడు ఆయన, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని తాపింపబూనుకొనుచు దేవుని నీతికి వారు లోబడలేదు. దేవుని తేరుగా ఉంది, కానీ వాళ్ళు దానికి లోబడలేదు. వాళ్ళ నీతి, వాళ్ళ స్వనీతిని స్థాపించుకొనుచు ఆ దేవుని నీతికి లోబడలేదు వాళ్ళు. చూడండి 4వ వచనం,
చూసేవా 4 వచనంలో విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించే ప్రతి ఒక్కడికి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రానుసారంగా క్రియలు చేద్దాం అనుకున్నారు వాళ్ళు, అది వాళ్ళ నీతి, దానికి రక్షణ లేదు. చూడండి, ఇప్పుడు ఒక్కడ కూడా నీతిమంతులు లేడు లోకంలో. మరి ఎలా నీతిమంతులు అవుతారు? ఇది అంశం మనం వినేది. ఈవేళ మనం దేవుని నీతి అనే అంశం వినబోతున్నాం. ఈ దేవుని నీతి అనే అంశంలో అసలు మనుషుడు నీతిమంతుడు ఎలా అవుతున్నాడు, దేవుడు వాళ్ళని ఎలాగో నీతిమంతులు చేయాలనుకున్నాడు, అసలు దేవుని నీతి అంటే ఏంటి అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు చూడండి, లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. 3వ అధ్యాయం 10-11. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చూసేవా, నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు, దేవుని వెతుకువారు లేరు, దేవుని ఎతికేవాళ్ళు లేరు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అయితే చూడండి, నీతిమంతులు ఎలా అవుతారు చూడండి. ప్రార్థన చేసినా నువ్వు ఉపవాసం ఉండి అది నీతి కాదు, నీ సొంత ఇష్టం. అది దేవుడు చెప్పే నీతి వేరుగా ఉంది బైబిల్లో, దాన్ని వెంబడించాలి నువ్వు. అందుకనే వాళ్ళు భక్తులను నేను సాక్ష్యం ఇస్తున్నా, కానీ వారి భక్తి జ్ఞానానుసారమైంది కాదు అన్నాడు రోమపత్రిక 10వ అధ్యాయంలో. ఎందుకంటే దేవుని నీతికి లోబడక వాళ్ళు తమ స్వనీతిని స్థాపింపబోనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు. ఇది వాళ్ళు చేసిన పాపం అన్నాడు ఆయన పౌలు. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయము 20 నుంచి చూడదాం. రోమపత్రికే 3వ అధ్యాయం 20 నుంచి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. చూసేవా, ధర్మశాస్త్ర క్రియల వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాదు అని చెప్తున్నాడు పౌలు. ఇట్లుండగా చూడేమన్నాడు మళ్ళా, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా ఉంది దేవుని నీతి. అదేందో చెప్తున్నట్టు చూడండి. ఇప్పుడు 22వ వచనం, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరి కలుగు నీతి అయి ఉన్నది. ఇది విషయం. ధర్మశాస్త్రానికి ఏరుగా ఉన్న నీతి ఏందంటే చూడండి, ఇక్కడ చెప్పాడు ఆయన, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ చూడు, నమ్మునందరికీ అంటే నీతిగా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారందరికీ కలుగు నీతి అయి ఉన్నది విశ్వాసమే. చూడండి, మళ్ళా అదే అధ్యాయం 24 చదువుతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలా చాలా కష్టపడాలి ఈ వాక్యాలు చదవటానికి, అంశం చెప్పటానికి. ఆశామాష కాదు. దేవుని నీతి వేరు, మనుషుల నీతి వేరు. ఈ ఒకే అంశం, ప్రతి మాటలో నీతి అనే పదం చూడండి మీరు. అంశం అంటే అది ఏదో నీ ఇష్టం అని చెప్పి నీ కోటేం చెబుతాం, వాక్యం చెప్పడం కాదు, బోధించడం కాదు. అది ఆ అంశంలోనే నడవాలి బోధకుడు. దాంట్లోనే చర్చనీయాంశం జరగాలి. దాంట్లోనే రోమన్ అంకెల్లో 1, 2, 3 అంకెల్లో చర్చనీయాంశం జరగాలి. తర్వాత ముగింపు జరగాలి. దానికి ఉపవిభజన, మళ్ళా పూర్తి విభజన, మన ముగింపు ఉండాలి దాని ప్రసంగానికి. నీ ఇష్టం వచ్చిన మాటలు చెప్పడం, వాక్యం చెప్పడం కాదు అది. చూడు ఏమన్నాడు ఇక్కడ 24లో మళ్ళీ చదువుతున్నాను.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని, తన నీతిని గుర్తించుకోండి, దేవుని నీతిని, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విమోచనము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనుపరచవలన నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండటకు ఆయన అలాగు చేశాను. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచేవాడిని నీతిమంతుడిగా ఉండటానికి అతడు అలాగు చేశాడు దేవుడు. చూడండి ఎలా అయింది ఇది. నీ నీతి అయిద్దా? నీ నీతి కాదు అది. దేవుని నీతిని వెంబడించాలి నువ్వు. లేఖనాన్ని తిరస్కరించడమే పాపం, లేఖనానికి విరుద్ధంగా జీవించటమే పాపం. అది దేవుని నీతి మనల్ని కడగాలంటే అది ఆయన నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతులుగా ఉండాలని ఆయన చేసేడు అలాగునా అన్నాడు ఆయన. మళ్ళా అదే అధ్యాయము 28 నుంచి చూడండి, 28 నుండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం మూలననే మనుషులు నీతిమంతులుగా చేర్చబడుతున్నారని ఎంచుచున్నాము. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. చూసేవా, ఆయన యూదులకే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? క్వశ్చన్ మార్క్ ఉంది. ఆయన యూదులకే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదు. అవును, యూదులకు సున్నతి మూలంగా అంటే సున్నతి పొందిన వారైనా విశ్వాసం మూలంగా నీతిమంతులు తీర్చున్నాడు. సున్నతి లేని వారైనా సరే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చున్నాడు. నాంది మొట్టమొదట విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అది దేవుని కృప, మన యొక్క క్రియల వలన సాధించేది కాదు. అవి సాలవు. క్రియలు ఉండాలి కానీ అవి సాలవు. దేవుని నిత్య సంకల్పం ఇది. అందుకనే వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే లేదో రేపు పరలోకంలో అది ఖచ్చితంగా ఉండదు. ఈయన చెప్తున్నాడు. అందరూ హతసాక్షులు అయిపోయారు ఈ వాక్యం కోసం. అందుకని పౌలు అన్నాడు, మేము ప్రకటించు విశ్వాసం వాక్యం అదే. ఆ విశ్వాస వాక్యం వలన అందరూ హతసాక్షులు అయిపోయారు. అందుకని పౌలు ఇందాక సహోదరుడు మన వాక్యపడి నడిపించాడు. చూడండి ఆ వాక్యం మళ్ళీ మీరు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూడ ఏమన్నాడు ఇందాక ఆయన. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ సమితిని స్థాపింపును కొంచు దేవుని నీతికి లోబడలేదు. చూడండి, క్రైస్తవుల యొక్క అంటే అన్యుల యొక్క విశ్వాసాన్ని ఎతకలేదు. అందుకనే లేఖనాల్లో ఉంది, ఎతకని వారికి నేను దొరికాను. ప్రభు అన్నాడు, నా జనులు కారన్న వారికి నేను నా బిడ్డలని పేరు పెట్టాను. ఈ విషయాలు చెప్పాలంటే ఓషే గ్రంథం చెప్పాలి, యెషయా గ్రంథం చెప్పాలి, అని లేట్ అయిపోతుంది. నేను ముందుకెళ్తాను ఈ పాఠంలో. అందుకనే చూడండి, ఇక్కడ పౌలు ఏమని చెప్పి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా
ఈ విషయాన్ని పూర్తిగా పౌలు విశదీకరించి చెప్పాడు వాళ్లకు. రోమాపత్రిక 1వ అధ్యాయం చూడు 17 వచనం చూడండి ఒకసారి. రోమాపత్రిక 1వ అధ్యాయము 17 వచనం. 1వ అధ్యాయము 17 వచనం ఒక్కటి. చూసావా, ఇది విషయం. చూడు ఏమైనా పబ్లిక్ చెప్పాడు ఈ విషయాన్ని, మాకు అర్థం చేసుకోండి. ఒక్కొక్క వచనంలో చాలా అర్థం ఉంటుంది. ఇది చదివితే అర్థమైంది, లేకపోతే అర్థపడుతుంది. కష్టపడితే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. చూడు ఏమన్నాడు ఇక్కడ, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసం అంతకంతకు అభివృద్ధి అవడానికి ఆ దేవుని నీతి అనేది అందులో బయలుపరచబడుచున్నది. ఇది విషయం. చాలా మీరు కష్టతరంగా లోతుగా ఆలోచిస్తే ఇది అర్థం లేకపోతే అర్థం కాదు. తేలిగ్గా అయిన వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. మళ్ళీ చూడండి, వాళ్ళు ఎందుకు అందుకోలేదు? వాళ్ళు రోమాపత్రిక 9వ అధ్యాయము 30 నుంచి నేను చదివితే చూడండి, చదువుదాం. 30 నుంచి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30 నుంచి చూడండి ఏమన్నాడు. ఇదేంది చూడండి, పౌలు ఎలా రాస్తున్నాడు. అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. నీతిని వెంటాడలేదు. అసలు నీతి అంటే అన్యజనులకు తెలియదు. నీతిని వెంటాడని వీళ్ళు విశ్వాసం మూలముగా ఆ నీతిని దొరికిద్దని దాళ్ళు వెంటాడారు ఈ యొక్క అన్యజనులు. తర్వాత చూడయ్యా, చూడు, అయితే ఇశ్రాయేలు నీతికారమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. ఇశ్రాయేలు చాలా భక్తులే, కానీ వాళ్ళ భక్తి జ్ఞానానుసారమైంది కాదు. అయితే వాళ్ళు ఇశ్రాయేలు విశ్వాసాన్ని వెంటాడినా సరే దాన్ని అందుకోలేకపోయారు. ఎడకోసం అడుగు ప్రార్థన పోయేస్తావు నువ్వు, ఎలా తెలుస్తుంది నీకు? ఇంటికి వెళ్ళినాక మళ్ళా మీరు వీడియోలో కూడా చూడండి అంశం, అప్పుడు అభివృద్ధి అవుతారు. అప్పుడు మీరు బలంగల్ల వాళ్ళు అవుతారు. లేఖనానుసారంగా జీవించడం స్టార్ట్ చేస్తారు. లేఖనాల్లో చెప్పనది మీరు వినరు. అప్పుడు చూడు వాళ్ళు ఎందుకయ్యే చూడండి. మళ్ళా చూసేవారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలంగా దాన్ని వెంటాడిరి. వారు ఎందుకు అందలేదంటే విశ్వాసం ఒకరలేదు, మనం క్రియల ద్వారా అని వాళ్ళు వెంటాడిరు, కనుక అది వ్యర్థమైపోయింది. విశ్వాసం మూలం క్రీస్తునందు దేవుడు నీతిమంతుడు, తన కుమారుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలన వాడు అందరూ నీతిమంతులుగా ఉండాలని దేవుడు అలాగూ చేశాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు ఆయన. నీతిమంతుడు అనేవాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని చెప్పాడు ఆయన. ఇంకో విషయం చూడండి, రోమీలకు రాసిన పత్రిక త్వరగా 8వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. నేను చూడు ఎందుకంటున్నాడు ఈ మాట పౌలు. చాలామంది చదువుతారు, చెప్పుకుంటారు దీన్ని, కానీ వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు కాదు. క్రీస్తునందు విశ్వాసం మూలంగా దేవుడు ఉచితంగా నీతిమంతున్న సంగతి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఈ మాటని.
అందుకని చూడు ఏమన్నా ఇక్కడ, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు, ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదని చెప్తుందని రాసింది ఇక్కడ. ఈ మాట అందరూ చెప్పుకుంటారు, కానీ వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచని వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఈ మాటని. అది కుదిరేది కాదు. తర్వాత 2వ వచనం, ఆగు చాలండి, అక్కడ ఫుల్ స్టాప్ ఉందా చూడ, ఆగిపోయింది వాక్యమాట. వచ్చిన వేడికి ఆగింది చూడండి అక్కడ బైబిల్లో. చూడండి ఇక్కడే ఉన్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. బాగా అర్థం చేసుకోండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. చూసావా ఎంత క్లియర్గా ఉంది బైబిల్. చాలా స్పష్టంగా చెప్పాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు అంటే క్రీస్తు యేసులో ఇచ్చే జీవము. ఆ ఆత్మ యొక్క నియమం ఏంటంటే పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఇలా విడిపించాడు దేవుడు తన కుమారుని ద్వారా. మళ్ళా అక్కడి నుంచి చెప్పాడు వాక్యాలు, మళ్ళా బిపాటును చూడండి, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. చూసావా, ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో దానిని దేవుడు చేశాడు. అందుకు పాప మరణముల నియమము నుండి విడిపించును క్రీస్తు రక్తము, ఆయన విశ్వాసము. లేకపోతే విడిపించదు. ముఖమాటం పోయి భక్తిలో బోల్తా పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా తీవ్రంగా ఉంటుంది ఈ వాక్యం అంటే. అది నీ ఇష్టానుసారమైన భక్తి కాదు. అది విశ్వాసాలు 2 ఉండి పోని ఒకే విశ్వాసం 2 ఎందుకు ఉన్నాయి? 2 లేవు కదా. రెండోది ఎక్కడదో మరి, ఇంకా రెండో విశ్వాసం ఎక్కడ? అందుకని విశ్వాసం ఒక్కటే అని బైబిల్లో ఉంటుంది. 2 లేవు, ఒకటైతే మరి ఇంకోసం అడిగి ఎందుకు వెళ్తున్నారు? దీన్ని అర్థం చేయాలి. అందుకని విశ్వాసం అందరికి ప్రపంచంలో ఉన్న ఒక్క విశ్వాసం ఉంది, రెండోది లేదు. మళ్ళీ చూడండి ఇక్కడ ఏమన్నాడు, మళ్ళా అదే అధ్యాయంలో 8 నుంచి చదువుతున్నాను, 8వ వచనం కాడ నుంచి. ఆ 9 చూడండి, లేట్ అయిపోతుంది. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. మళ్ళా ఎక్కడ ఏ ప్రవక్త మాట్లాడుతున్నాడా, సాతాను మాట్లాడుతున్న, దేవుడు ఎక్కడ ఎవరితో మాట్లాడుతుందని ఇంతవరకు దేవుని దయ వలన, ఆయన కృప వలన ఒక్క మాట కూడా కలిపి బోధించడం అనేది మనకు జరగదు. ఒక్కటి కూడా, ఉదాహరణ కూడా. లేఖనమే ప్రతిదానికి లేఖనమే ఆధారం, కానీ సొంత మాటల ఆధారం కాదు అవి. చూడు ఎంత సీరియస్గా చెప్తున్నాడు ఆయన పౌలు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఎవరిలో అయితే శరీర స్వభావం ఉందో వాళ్ళు దేవుని సంతోషపరచనేరరు. వాళ్ళ చేత కాదు అది. శరీర స్వభావం వాళ్ళలో ఉంది, భౌతికమైన ఆశలు ఉన్నాయి, శరీర వాంఛలు ఉన్నాయి, వాటిని చంపేయగలగాలి, వాటిని ఓడించగలగాలి. చూడు మళ్ళీ ఏమన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అయిపోయింది వాక్యం. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవరిలో అయినా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే దుర్మార్గంగా జీవిస్తావా? జీవించవు. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నీలో బలం పడిద్దా? బలపడదు. దేవునికి వ్యతిరేకమైన జీవితం చేద్దామని ఆలోచన చేస్తావు, నువ్వు చేయవు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ ఉంటే ఒట్టి వాక్యాన్ని బోధిస్తాడా? బోధించాడు. ఇటు బోధకులకి వినేవాళ్ళకి అందరికి కూడా ఈ వాక్యం మనం వర్తిస్తుంది. చూడు మళ్ళీ ఏమన్నాడు 10వ వచనంలో, ప్రతి వచనంలో నీతి అనే పదం అవుతుంది. చూడండి మీరు, ఇది అంశం. అంటే ఇష్టం వచ్చిన మాటలు చెప్పడం అంశం కాదు, ఇష్టం వచ్చిన కొట్టేలు చెప్పడం అంశం కాదు. అది దీనికోసం కష్టపడాలి.
లేఖనాలు పరిశోధించాలి బోధకుడు. దానికోసం చాలా తీవ్రమైన ఆ యొక్క రీసెర్చ్ చేయాలి బైబిల్లో. చూడు ఏమన్నాడు ఇక్కడ ఆయన 10వ వచనంలో, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము, క్రీస్తు మనలో ఉంటే మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లోండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో ఉండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చూసావా, ఇలా మనం జీవింపజేస్తాడు రేపు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాదు, వాడు నీతిమంతుడు కాదు, వాడి ఇష్టం వచ్చిన నీతిమంతుడు అంతే, దేవుని నీతి జరిగించేవాడు కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంటే 2 విషయాలు 2 చోట్లకి ఎందుకు పోతారు? 2 విషయాలు విశ్వాసాలు 2 ఉన్నాయా? ఒకే విశ్వాసం ఎందుకు మరిలా? బైబిల్ ఏం చెప్తుందో దానికి లోబడిపోతే, అందుకనే ఎన్నిసార్లు చెప్పినా విననివాడు హఠాత్తుగా పడిపోతాడు. ఎన్నిసార్లు చెప్పినా విననివాడు, ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వాడు. అందుకనే దేవుని నీతిని గుర్తించాలి మనము, దేవుని వెంబడించాలి మనం. అది మన క్రియల వలన జరిగింది కాదు, క్రియల సాలవు. మహాదేవుడైన ఆయన కృప, ఆయన కృపావరం అది, ఆయన కృప వలన ఇచ్చిన రక్షణ అది, మనం ఉచితంగా ఇచ్చాడు అది. చూడండి, ఉచితంగా ఇచ్చాడు మాట చదవండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తాం మీకు అది. రోమపత్రిక చూడండి 3వ అధ్యాయంలో గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఇచ్చాడు ఆయన మీకు, మనకది. ఆయన మన క్రియల వలన సాలిని కాదు దానికి. చూడు 3వ అధ్యాయము చూడండి 4వ వచనం చూడండి ఒకసారి, 24వ వచనం 3:24. చూడు ఏమంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసావా, మళ్ళీ చదువుకోండి ఈ వాక్యాన్ని. మీరు రాసుకుంటే మళ్ళీ చదువుతారు, లేక మళ్ళీ వీడియో చూస్తారు మీరు. చూడండి, మళ్ళా ఈ యొక్క నీతి విషయంలో ఉండటానికి దేవుడు ముందుగానే కొందరిని ఏర్పరచుకున్నాడు. ఆయన ముందుగానే కానీ ఏర్పరచుకున్న వారు కూడా తిరిగి మళ్ళా ప్రలోభానికి, పాపం అనే భ్రమ చేత విలువైనటువంటి శిలువ రక్తం ద్వారా ఉంచిన ఈ రక్షణ, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ, విలువైనటువంటి గొప్ప భాగ్యమైన ఈ రక్షణ పాపం వల్ల కలిగే భ్రమ చేత విశ్వాస భ్రష్టులైపోతారంట. మళ్ళీ వాళ్ళు ముందుగా మనల్ని పిలుచుకున్నాడు పునాది వేయక ముందే. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. రోమ 8:28 చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. చూసావా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుని అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారిని తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చూసావా, అదే అధ్యాయం 33 చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపోడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చూసావా, ఎలా ఉంది? ఎవరిని పిలిచాడో వాళ్ళని ఆయన నీతిమంతులు తీర్చాడు, ఎవరిని నీతిమంతులు తీర్చాడో వాళ్ళని మహిమపరిచాడు రేపు ప్రభు. ఇంత భద్రత మనకున్నది. ఇక నేను వాక్యాన్ని ఆఫ్ చేయబోతున్నా. కొద్దిని ఒక 2-3 కొట్టేందుకు చూడండి. ఇక
ఇది బాగా గుర్తుంచుకోండి. అపోస్తుల కార్యాలు ఇప్పుడు పోయే 2వ గ్రంథంలోకి ఇంకా పోలేంతవరకు, ఇంకా పోవటానికి కుదిరేది కాదు కానీ పోవాలని పోతున్నా. దాన్ని చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము చూడండి, మీరు అందరు చూడండి. అది అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 34, 35 వచనాలు చూడండి. అపోస్తుల కార్యాలు ముందు పెద్ద ఇది చూడండి, 10వ అధ్యాయము 34, 30 చూడండి. ముందు 10వ అధ్యాయము 34, 35 చూడండి. 10, 34, 35. చూసావా, దేవుని నీతిని వెంబడించేవాడు. ఇక్కడ అన్నాడు పేతురు కొర్నేలింటికాడ, నిజముగా దేవుడు పక్షపాతి కాడని నేను గ్రహించాను ఇప్పుడు. ఎందుకు అంటే చూడు, అక్కడ చెప్తున్నాడు ఆయన, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూడండి, అంటే ప్రతి జనములో ఎవరైతే ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు, వారిని పిలుస్తాడు, ఆయన వారిని తన యొక్క నీతిని వెంబడించేట్టు చేస్తాడు. అందుకని పౌలు అన్నాడు కదా, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును వెంటాడుము. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని వెంటాడాలి. దేవుని నీతిని మనం వెంటాడాలి. అప్పుడే మనం ఆ నీతిని అందుకుంటే, లేకపోతే అందుకోలేము మనం. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడు. గలతీ పత్రిక త్వరగా, గలతీ పత్రిక 2వ అధ్యాయము 15 వచనం కానీ చూడండి. మనము జన్మం వల్ల యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విమోచనం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడిన ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడు కదా. చూసేవా, మళ్ళీ అదే అధ్యాయం 21 చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఆయన కృపని, ఆయన ఉచిత రక్షణ నేను నిర్ధారణ చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఎంత తీవ్రంగా చెప్తున్నాడు దేవుడు. భక్తికి ఒక ఆధారం ఉండాలి. విశ్వాసాన్ని వెంబడించాలి. నువ్వు ఒక విశ్వాసాన్ని చనిపోయిన దాకా వెంబడిస్తూ ఉండాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు భక్తి కాదు. అది నీ ఇష్టమైన తలాలకు వెళ్ళి ప్రార్థన చేసి భక్తి కాదు. అది కాదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా తీవ్రంగా మనం ఆలోచన చేయాలి ఉంటుంది ఇది. మళ్ళీ చూడండి, చదువుతాను 3వ అధ్యాయము గలతీ 10 చదువుతాం వరకు. ఇది వచ్చే వారం మనం దీనిలో ఈ అంశాలు ఇంకో అసలైన పార్ట్ ఉందాం. మనం ఇప్పుడు ఈ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 5 నుంచి 11 వరకు చదువుతాను అంతే. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతము చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున లేక విశ్వాసములతో వినుట వలన చేయించున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. కాబట్టి
విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలుకడుగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఎట్లాగో విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు. చివరిగా ఈ కొటేషన్ చదవండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 38 నుంచి 39 2 వచనాలు చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 38, 39 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 38, 39 వచనాలు చూద్దాం. వాక్యాన్ని ముగించుకుందాం. ఇక చూడండి, 13, 38, 39 వచనాలు నేను చదువుతున్నా చూడండి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుననియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చలేకపోతిరో ఆ విషయంలో అన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చవననియు మీకు తెలియగాక. చూసావా ఎంత స్పష్టంగా చెప్పారు అపోస్తులు. నేను మళ్ళా చూడండి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే, అంటే క్రీస్తు ద్వారానే, ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతుందనియు, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయంలో అన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చుననియు మీకు తెలియగాక. ఇక వచ్చే ప్రభుదినం మనం ఎక్కడి నుంచి నేను ఈ పాఠాన్ని కొనసాగిస్తాను. దేవుని నీతిని మెరగాలి మనము. ఇవాళ ఎన్న అంశం మనం గుర్తుపెట్టుకోండి. దేవుని నీతి ప్రతిరోజు చెప్పే అంశం నేను బిగినింగ్ చెప్తాను, తర్వాత లాస్ట్ కూడా అది మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఎందుకంటే ఇది హృదయంలో మీరు పీడై ఉండాలి. వారు దేవుని, వారు భక్తులని సాక్ష్యం, భక్తులు కానుకలు ఇస్తున్నారు, అన్ని 10వ భాగం కూడా ఇస్తారు. కానీ వాళ్ళు భక్తులే, వాళ్ళ భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకనైనా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపనుకొని దేవుని నీతికి లోబడలేదు. అందుకనే ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకం ప్రవేశించని అని చెప్పాడు మత్తయి 7:21. మళ్ళీ అదేవిధంగా మీరు మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పండి చెప్పుకుంటూ మీరు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. మీరు ఈ విషయాలు గుర్తించుకుని ఎన్నో లేఖలను వింటున్నారు, కానీ మీరు స్టాండర్డ్ స్థితికి రాగలేకపోవటం విచారకరము. నా బిగినింగ్ అంటే షడ్రకు మేషకు అభ్యర్థిగోలు అగ్నిలో దూకటానికి సిద్ధపడ్డారు వాళ్ళు విశ్వాసం కోసమే. పాత నిబంధన కన్నా ముందే ఉంది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన చెప్పుకుందాం మనం వచ్చే వారం బ్రతికుంటే. ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందో మనం చూద్దాం వచ్చే వారం బ్రతికుంటే. మీ అందరికి వందనాలు. మరి దయగల దేవుడి విషయాలు మనం తెలియపరిచినందుకు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి పక్షంగా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మరి యొక్క కార్యక్రమాన్ని మరి